కార్యక్రమం ఒక సైన్యంలాగా. నిజంగా 74 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారు మోకాల లోతు నేలల్లో నడుచుకుంటూ పడవల మీద, ఆ జేపీజీ మీద, ప్రొక్లైన్ల మీద నడుచుకుంటూ డైరెక్ట్గా లబ్ధిదారులకి, బాధితుల దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్పి యంత్రాంగాన్ని కదిలించి, అలాగే అక్షయ పాత్రను కదిలించి విజయవాడ హోటల్లో అందరూ కూడా భోజనాలు తయారు చేయమని అధికారులకు పనులు పురమాయించి అర్ధరాత్రి 1 గంటకండి, తెల్లవారుజాము 4 గంటలకి మనం అందరం నిద్రపోయి ఉంటాం. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారికి నిద్ర లేదండి. ఒక భరోసా, ఇలా మీరు అన్నారు మీ ప్రారంభ వాక్యాల్లో, ఒక సంక్షోభాన్ని ఛాలెంజ్గా తీసుకునే నాయకుడు అండి. నేను రాజకీయాలు మాట్లాడుతున్నా. అటువంటి నాయకుడు ఇటువంటి యొక్క విపత్తులు వచ్చినప్పుడు, సంక్షోభాలు వచ్చినప్పుడు, ప్రమాదాలు వచ్చినప్పుడు ఒక ధైర్యం, గుండె ధైర్యం. ఆయనేమి పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకోండి, బ్లీచింగ్ చల్లుకోండి అని విషయం చెప్పడం లేదు. ఆయన ఉండ మేరకు. ఇంకోటి ఏంటంటే వెంకటకృష్ణ గారు, ఆహార పదార్థాలు అన్ని లక్షల మందికి తయారు చేయటం వేరు, దాన్ని అందజేయటం వేరు. అసలు ఎవరు ఏ మూలన ఉన్నారు, ఎవరు ఎక్కడ ఉన్నారో కూడా తెలియని పరిస్థితి. ఆ విధంగా కదిలించి ఒక ధైర్యం చెప్తూ ఈ రోజున కార్యక్రమాలు చేస్తున్నారు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు రంగం మీదకి వచ్చారో, పట్టాభి గారు లాంటి వాళ్ళు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా మోకాల లోతు నేలల్లో ఈ 2 రోజులు కూడా శ్రమ పడుతూనే ఉన్నారు. ఎక్కడెక్కడ చేయాల్సిన పనులు చేస్తున్నవారు, కట్టలు దిగిపోతే మళ్ళీ ఇసుకేస్తున్నారు, అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. పోలీసులు తిరుగుతూనే ఉన్నారు. ఎక్కడ కూడా నిద్రాహారాలు మానేసి ఒక అధికార యంత్రాంగం ఒక యుద్ధ ప్రాతిపదికన చేస్తున్న కార్యక్రమాలు కొంత ధైర్యం ఇస్తుంది. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు ఉండబట్టి ఈ కార్యక్రమం చేస్తారు. రాజకీయాలు అంటారా, ఏదేదో మాట్లాడుతుంటారు ప్రతిపక్ష పార్టీల తర్వాత, రాజకీయాలు మాట్లాడకపోతే అంటే ఇప్పుడు పట్టాభి గారికి లేకపోతే మీకు, లేకపోతే దినకర్ గారికి, ఇంకా చాలామందికి, దాదాపుగా రాష్ట్రంలో ఉన్న ప్రజల్లో, లేకపోతే విజయవాడ వరద ప్రాంతాల్లో ముంపును ఎదుర్కొంటున్న ప్రాంతాల ప్రజల్లో 70-80% మంది ప్రభుత్వం పనితీరుని, చంద్రబాబు నాయుడు గారి కమిట్మెంట్ని మెచ్చుకుంటూ, అంత కష్టంలో కూడా మెచ్చుకుంటూ వాళ్ళు ఇదవుతుంటే, జగన్మోహన్ రెడ్డి గారికి, వాళ్ళ నాయకులకి, వాళ్ళ బ్యాచ్కి, వాళ్ళ గ్యాంగ్కి ఎందుకు ఇది కనపడుతుంది అనేది ఒక అంశము. అది తర్వాత మాట్లాడదాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవాళ పొద్దున వచ్చాడండి పులివెందుల నుంచి. నిన్న ఉదయం బెంగళూరు నుంచి పులివెందులు వెళ్ళి, పులివెందుల నుంచి వాళ్ళు ఇటు వచ్చారు. వచ్చి మొన్నటిదాకా ఎమ్మెల్యేలుగా, విజయవాడలో ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళని, వాళ్ళిద్దరు ముగ్గురు నాళ్ళని, ఇంకొంతమంది నాయకులను వేసుకొని వెళ్ళారు. ఓకే, వెళ్ళారు. ప్రతిపక్ష నేత హోదా లేకపోయినా వెళ్ళారు, సంతోషం, మంచిదే, వెళ్ళాలి. ఒక ప్రజాప్రతినిధిగా వెళ్ళారు, బాగుంది. మాజీ ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళి ఆయన ఏం మాట్లాడాడు అక్కడ, ఆ మాటల్లో ఉన్న